జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. పాపం 55 ఏళ్లను కూడా చూడడంలే ఈ జనాల ఎవరిని, ఈ రాహుల్ గాంధీని పాపం ఉడకాడిపించారు, మామూలుగా ఏడిపించడంలే. చూడండి ఈ న్యూస్ చూడండి ఒకసారి, మీకే ఊరిని పసిబిడ్డని కూడా చూడకుండా ఎందుకు ఈ పిల్లని ఈ మాదిరి ఏడిపించారని చెప్పి మీకు కూడా అనిపించదు. సరేనా? సరే చూడండి. మేఘా ప్రసాద్, ఈ మేఘా ప్రసాద్ మూలంగా రాహుల్ గాంధీ బతుకైతే ఏమిలే బస్ స్టాండ్ అయిపోయింది. ఏదో హిందువుల కర్మగాలి కాంగ్రెస్ పార్టీకు 99 పార్లమెంట్ సీట్లు అయితే వచ్చినాయి. దీంతో ఈ రాహుల్ గాంధీ ఏకంగా భారతదేశానికి ప్రధాన ప్రతిపక్ష నేత అయిపోయి కూర్చున్నాడు. మా దౌర్భాగ్యం చూడండి. ఆయన తెలివితేటలేంది, ఆయన కథ ఏంది, ఆయన ఉండే నాలెడ్జ్ ఏంది, ఆయన ఉండే దేశభక్తి ఏంది, మన కర్మ కాకపోతే మళ్ళీ ఈయన గారు అదే పార్లమెంట్లో కూర్చొని అదే పార్లమెంట్ సాక్షిగా యావత్ హిందూ సమాజాన్ని అవమానిస్తా, దూషిస్తా, ద్వేషిస్తా మాట్లాడినాడు. అంతేనా కాదా? నిజమేనా కాదా నేను చెప్పేది? నిజానికి భారతదేశం పైన ఏ మాత్రం కూడా అవగాహన లేని రాహుల్ గాంధీ ఈ భారతదేశానికే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయిపోయినాడు. ఓకేనా? అసలు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయని చెప్పేసి అడిగితే టక్కమని సమాధానం చెప్పలేనటువంటి ఈ రాహుల్ గాంధీ ఇప్పుడు మన దేశానికి ప్రధాన ప్రతిపక్ష నేత కావడం నిజంగా మనందరి దౌర్భాగ్యం. ఇంతకంటే ఇంక వేరే మాట్లాడలే. అసలు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి రాహుల్ గాంధీకు ఏ మాత్రం కూడా అవగాహన లేదు. కనీసం మన హిందువుల పండుగల గురించి కూడా రాహుల్ గాంధీకి తెలియదు. అంత మాత్రం వాళ్ళ పండుగలు ఉన్నాయి చూడో, ఏది అమ్మమ్మ గారి ఇంటి తరఫున వాళ్ళు ఏమన్నా అడిగితే చెప్తాడు, ఏమైనా టక్ టక్ టక్కమని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు చేసుకునేది ఆ పండుగలే కదా. అందుకు అలాంటి రాహుల్ గాంధీ ఇప్పుడు హిందువులకు ఈ హిందుత్వం గురించి అయితే బోధనలు చేస్తున్నాడు. ఎంత కామెడీనో చూడండి ఇదంతా కూడా. అలాంటి రాహుల్ గాంధీకు లేని పరువును ఈ మేఘా ప్రసాద్ అయితే ఒక్కసారిగా అయితే బజార్కి ఈడ్చి పారేసింది. ఒరే స్వామి, మేఘా ప్రసాద్ అంటున్నావు, ఎవర్రా నాయన ఇంతకు ఈ మేఘా ప్రసాద్, ఆమె ఏం మాట్లాడింది ఏమనిందని చెప్పి మీరు అనుకోవచ్చు. మీకు అర్థమయ్యేటట్టే చెప్తా, ఖచ్చితంగా చెప్తా. మీకు మాత్రం ఈ న్యూస్ తెగ నచ్చుతుంది. ముందు మనం ఈ మేఘా ప్రసాద్ గురించి తెలుసుకుందాం. ఈ మేఘా ప్రసాద్ గారు ఒక సీనియర్ జర్నలిస్టు. ఉత్తరాదిన ప్రసిద్ధి చెందినటువంటి టాప్ 10 జర్నలిస్టుల్లో ఈ మేఘా ప్రసాద్ గారు కూడా ఒకరు. మొదట సెక్యులర్గా జర్నలిజంలోకి అడుగుపెట్టిన ఈ మేఘా ప్రసాద్ తరువాత జాతీయవాదిగా మారిపోయినారు. టైమ్స్ నవ్వు, ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఎన్డీటీవీ లాంటి ప్రసిద్ధ మీడియా సంస్థలో పనిచేసినటువంటి అనుభవం ఉన్న ఈ మేఘా ప్రసాద్ ప్రస్తుతం ఏబీపీ న్యూస్ ఛానల్లో సీనియర్ మేనేజింగ్ ఎడిటర్గా పనిచేస్తుంది. అయితే ఈ మేఘా ప్రసాద్ గారు అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కార్యక్రమాలను, ఇటు భారతదేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి ఈ రాహుల్ గాంధీ కార్యక్రమాలను అయితే కవర్ చేస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే ఈ మేఘా ప్రసాద్ గారు ఒక విషయాన్ని అయితే కనిపెట్టినారు. అది కూడా రాహుల్ గాంధీకి సంబంధించిన రహస్యం కావడం గమనార్హం. అదే ఇప్పుడు నేను చెప్పేది. ఇప్పుడు ఈ మేఘా ప్రసాద్ కనిపెట్టినటువంటి రహస్యం ఏందో చూద్దాం. రాహుల్ గాంధీ ఏదైనా మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఆ సమావేశాన్ని ముందుగా ప్రీ ప్లాన్డ్గా చేస్తారంట. అర్థం మీకు? అంటే మొత్తం అంత స్క్రిప్ట్ అనమాట. ఏం చేయాలా, ఎట్ట చేయాలా, ఏందనేది. అది ఎలాగంటే ముందుగా ఒక విషయం పైన ఈ రాహుల్ గాంధీకు అవగాహన కల్పించడానికి ఆయనకు ఒక ఎక్స్పర్ట్ చేత ఆ విషయం పైన మాట్లాడిస్తారు. ఎందుకు? దాని గురించి అవగాహన కలగడానికి. తరువాత రాహుల్ గాంధీ సదరు మీడియా సమావేశంలో అంటే ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాలో ముందుగానే ఒక పేపర్లో అయితే రాసిస్తారు. సరే, ఇక రాహుల్ గాంధీ ఆ ప్రెస్ మీట్లో తనకు రాసిచ్చినటువంటి పేపర్లో ఆ ఉండిందే చదువుతాడు. అట్ట కాదు, చెప్పాలంటే ఒక రకంగా పిల్లోళ్ళు కదా, ఏమన్నా రాసిస్తే మళ్ళీ అప్పచెప్తారు చూడు, ఆ రకం అన్నమాట. తరువాత ప్రెస్ మీట్లో ఉన్నటువంటి జర్నలిస్టులు ప్రశ్నలు అడుగుతారు కదా. అయితే జర్నలిస్టులు కూడా ఏ ప్రశ్నలు అడగాలా, ఏ సమయంలో అడగాలని చెప్పేసి వాళ్ళకు సంబంధించిన కొంతమంది జర్నలిస్టులకు ఆయా ప్రశ్నలు అయితే తయారు చేసి ఇస్తారంట. అందుకే నేను చెప్పింది ఇదంతా స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుంది అని. ఇక ఆ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలని చెప్పేసి రాహుల్ గాంధీను ముందుగా ప్రిపేర్ చేస్తారు. ఇదంతా కూడా ఏంటంటే ఒక మరబొమ్మను ఆడించినట్టు ఇదంతా. ఇక ఈ రాహుల్ గాంధీ ప్రెస్ మీట్లో ఎవరో రాసిచ్చినటువంటి ఈ సీటీ చదవగానే ఇక జర్నలిస్టులు ఏం చేస్తారు, ప్రశ్నలు అడగడం మొదలు పెడతారు. కానీ ఆ సమయంలో కేవలం ముందుగా నిర్ణయించబడినటువంటి జర్నలిస్టుల ప్రశ్నలకే రాహుల్ గాంధీ అయితే సమాధానాలు చెప్తాడు. ఎవరు? ఈ స్క్రిప్ట్లో భాగంగా వీళ్ళు ముందు మాట్లాడుకుంటారు కదా, వీళ్ళకి సంబంధించిన జర్నలిస్టులు వాళ్ళు అడిగిన దానికే సమాధానం చెప్తాడు. ఇక ముందుగా ఎంపిక చేయబడినటువంటి జర్నలిస్టులను తప్పించి మరి ఏ ఇతర జర్నలిస్టుల ప్రశ్నలకు కూడా ఈ రాహుల్ గాంధీ అయితే సమాధానం చెప్పడంట. ఎందుకు ఎట్ట చెప్తాడో? ఆయనకి సమాధానం ఉంటే కదా ఆయన దగ్గర చెప్పేదానికి. స్క్రిప్ట్లో ఏది ఉంటే అదే ఫాలో అవుతాడు. ఎవరు అనుకోండి ఆయన
ఏది అడిగితే అది చెప్తాడు ఆయన. అటు చెప్పలేడు. అది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇక ఈ వ్యవహారాలన్నీ కూడా చూసేది ఎవరయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి పవన్ ఖేరా ఈయన గారంట. ఈ పవన్ ఖేరా రాహుల్ గాంధీకు ఏం చెప్తే ఈ రాహుల్ గాంధీ ప్రెస్ మీట్లో అదే చెప్తాడు. ఆయన ఏం చేస్తే అదే చేస్తాడంట. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఏబీపీ న్యూస్ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి మేఘా ప్రసాద్ బయట ప్రపంచానికైతే తెలియజేసింది. రాహుల్ గాంధీ బండారాన్ని అయితే బట్టబయలు చేసేసింది. నాయన దీనికంటే కళ్ళు మూసిపెట్టి ముక్కు చెవులు మూసిపెట్టి 4 దెబ్బలు పీకినా కానీ పాపం సంతోషంగా ఉండడేమో. ఏం తెల్ల ఈ మ్యాచ్ తెచ్చి నువ్వు ఆయన ముందుగానే పసిపెట్టయిపోయా. ఎంతమంది కలిసి ఆయన ఎగ తీసుకొచ్చాను తెలిసిన జాయికిలేసి లేపి వాళ్ళ అరిచేతులు కూడా కాయలు గడిచిపోతున్నాయి. ఏది ఈయన జాయికిలేసి లేపలేక ఆ మాదిరిగా ఉండాలి. అట్లాంటిది నువ్వేమో ఈ మాట చెప్పేసి ఆయన పరువు అంతా పోదట్నే. సరే లేదనుకో, పరువు కూడా ఉండేది కూడా పోదా. ఈ విధంగా రాహుల్ గాంధీ పరువునైతే ఈవిడి గారు నేల నాకిచ్చింది. ఈ విషయాలన్నింటినీ కూడా మహారాష్ట్ర ఎన్నికల సమయంలో బయట పెట్టడంతో కాంగ్రెస్ నాయకులు అయితే నెత్తి నోరు బాదుకుంటున్నారంట. ఓరోరే ఈయన ఏదో పెద్ద మేధావి అనుకుంటే ఈయన ఇటాటోడా అని చెప్పేసి ఎవరు కొంతమంది నోట్ల జనాలు ఉంటారు కదా, తెలియని వాళ్ళైతే ఇప్పుడు ఏమైనా నోటి మీద వేసుకుంటారు ఊరు దేవుడా అని. అది మ్యాటర్. ఇదేనైనా మీ నాయకుడు గారి గొప్పదనమా? ఏం చెప్పాలే నేను, మీరే ఆలోచన చేసుకోండి. మీకు ఈ న్యూస్ నచ్చితే అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.